బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన సంచలన వ్యాఖ్యలపై కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే సీరియస్ అయ్యారు. అయితే తేజస్వి వ్యాఖ్యలను సైతం కూడా రికార్డుల నుంచి తొలగించాలి, అతని సభ్యత్వం కూడా పూర్తిగా తొలగించాలంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే మరో పక్కనైతే ఎవరైతే తెలంగాణ డిఎన్ఏ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తేజస్వి వ్యాఖ్యలను పూర్తిగా ఖండించాలంటూ కూడా అన్నారు. అసలు ఒకసారి తేజస్వి ఏమన్నారు కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం. I thank heavens that in 2026, when the country is doing delimitation, Narendra Modi ji is in power and Bharatiya Janata Party led government will do the delimitation. Because if you remember, the way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana, it was done the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksha. సోదరులకు నా అక్కా చెల్లెలందరికీ ఈ నేల కోసం పోరాడిన ప్రతి విద్యార్థికి, యువకుడికి, పౌరుడికి ప్రాణాలు అర్పించిన వాళ్ళకు జోహార్లు అర్పిస్తూ కన్నీళ్లు పెట్టుకున్న ప్రతి తల్లికి కూడా అంటే ఒక అండగా ఉంటూ ఇవాళ వాళ్ళందరికీ వందనం చెప్తూ ఎందుకు చెప్తా ఉన్నా అంటే తెలంగాణ విభజనకు సంబంధించినప్పుడు ప్రధానమంత్రి గారిని మొదలు పెట్టుకుంటే ఈరోజు డిలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లు చర్చ జరుగుతోంది. దాని గురించి కాంగ్రెస్ పార్టీని లేదా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హైబ్రిడ్ విధానాన్ని లేదా వారికి ఉండబడేటువంటి అన్ని అంశాలను విమర్శ చేసుకునే ప్రజాస్వామిక హక్కు పార్లమెంట్లో ఉంది. నేను ముందుగా ఇప్పుడే ఒక లేఖ రాసిన లేఖ ప్రతిని కూడా మీకు విడుదల చేస్తా. లోక్సభ స్పీకర్కు వెంటనే ఆ యొక్క రికార్డుల నుంచి ఆ మాటలను అన్నిటినీ తేజస్వి ఏదైతే పార్లమెంట్లో ప్రసంగం సందర్భంగా చెప్పినాడో ఆ మాటలన్నింటినీ తొలగించాలని, అతని సభ్యత్వాన్ని రద్దు చేయాలనే డిమాండ్ తెలంగాణ తరఫున చేస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజలను కూడా కోరుతూ ఉన్నాం. గతంలో మనం భారత ప్రధానమంత్రి తెలంగాణ విభజన బిల్లుకు సంబంధించి అవహేళన చేస్తూ తల్లి చచ్చింది, బిడ్డ బతికింది, ఇలా తెలంగాణ విభజన అనేటువంటి దానికి అంత పెద్ద ప్రజా ఉద్యమము దీర్ఘకాలికంగా సంవత్సరాల తరబడిగా ఆకాంక్షల్ని అవమానపరిచే విధంగా ప్రధానమంత్రి గారు మాట్లాడినప్పుడు కనీస బాధ్యత డిఎన్ఏ తెలంగాణ పట్ల ఆనాడు శాసనసభకు రాజీనామా చేయమంటూ పారిపోయినటువంటి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళ అధ్యక్షులుగా ఉన్నటువంటి సందర్భంలో కూడా ఈరోజు భారత ప్రధానమంత్రి అవమానపరిస్తే స్పందించలేదు ఎవరు. దాని తదుపరి